అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క పవిత్రమైన పేర్లలో మనం ఈరోజు అల్ ఖబీర్ గురించి మనం తెలుసుకుందాం ఇయాల. శూన్యంలో నుంచి సర్వ సృష్టిని సృష్టించిన అల్లాహ్‌కు ప్రతి వస్తువు లేక ప్రాణి గురించి పూర్తి పరిజ్ఞానం ఉంది. ప్రతి సుషితం భూత, భవిష్యత్తు, వర్తమానాలు అల్లాహ్‌కు తెలిసిందే. మన సమస్త కదలికలు, ఆలోచనలు, ఆచరణలు అన్నీ అల్లాహ్‌కు తెలుసు. ఆయన పట్ల మనం ఏ మేరకు విశ్వాసం చూపుతున్నామో, ఏ మేరకు భయభక్తులతో మెలుగుతున్నామో, పరుల పట్ల ఎంత దయార్ద్ర హృదయంతో మెలుగుతున్నామో కూడా ఆయనకు తెలుసు. నేటి మన వర్తమాన ప్రవర్తనే నేటి మన వర్తమాన ప్రవర్తనే రేపు మన మరణాంతరం పరిణమించబోయే తీర్పు దినాన మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అల్లాహకు మన ఆచరణని తెలుసు కాబట్టి, ఆ రోజు వాటి ప్రకారమే తీర్పు జరుగుతుంది. అదే మంచి చేస్తే స్వర్గం, చెడు చేస్తే నరకం ప్రాప్తమవుతాయి. అల్లాహ్ సర్వాధికారి, దయామయుడు, పరమ కృపాశయుడు కాబట్టి ఆయన మన చిన్న చిన్న దోషాలను క్షమిస్తాడేమో కానీ, ఆయనకు మరొకరిని సాటి కల్పించి, అంటే రాయి రప్పల్ని, చెట్టు పుటలను, గ్రహాలు, విగ్రహాలను, పశు పక్షాద పశుపక్షాదుల్ని ఆరాధించిన వారిని మాత్రం ఆయన క్షమించని తెలుస్తున్నాడు. బహుదైవ బహుదైవారాధకులు వారు ఆరాధించిన రాళ్ళు చివరికి నరకంలో కాలిపోవాల్సిందే. ఆ తీర్పు దినం రోజున ఎవరు మరొకరికి సహాయం చేయలేరు. తల్లిదండ్రులు సంతానానికి, సంతానం తల్లిదండ్రులకు గాని, మిత్రుడు మరో మిత్రుడు గాని సహాయపడలేరు. అల్లాహ్ అనుమతిస్తే తప్ప ఎవరి సిఫారసు అప్పుడు చెల్లదు. ఆ రోజు సర్వాధికారాలు ఆయన హస్తగతమై ఆయన కోరిన వారిని క్షమిస్తాడు. కేవలం ముస్లిం కుటుంబంలో జన్మించి ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. ఒక ముస్లిం పేరు స్వర్గ ప్రవేశానికి పాస్‌పోర్ట్‌లా పనిచేస్తుందని భావించడం భ్రమే అవుతుంది. అల్లాహ్‌ను విశ్వసించి ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ దివ్య ఖురాన్‌లో అల్లాహ్ ఆదేశాల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణానుసార ఆచర ఆచరణానుసారం జీవిస్తే పరలోకంలో స్వర్గం ప్రాప్తిస్తుందని ఆశించవచ్చు. అల్లాహ్ అల్ ఖబీర్ అంటే మన గురించి అన్నీ తెలిసిన వాడని అర్థం. మన స్థితి, మతి, గతి సర్వం ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. చనిపోయాక మనల్ని దహనం చేసినా, ఖననం చేసినా మళ్ళీ మనల్ని లేపి ఈ లోకంలో మనం చేసిన మంచి చెడుల గురించి అల్లాహ్ మనల్ని తప్పకుండా ప్రశ్నించనున్నాడు. మనమంతా దానికి సమాయత్తమవుతూనే ఉన్నాం. సజీవుడు ఎన్నడూ మరణించని వాడు అయిన అల్లాహ్‌పై నమ్మకం ఉంచు. సజీవుడు ఎన్నడూ మరణించని వాడు అయిన అల్లాహ్‌పై నమ్మకం ఉంచు. ఆయనను ఆయనను స్తుతించటంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాను గురించి తెలుసుకోవడానికి ఆయనకు ఎవరూ అవసరం లేదు. దివ్య ఖురాన్ సూరా 25 ఆయత్ నంబర్ 58. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.